గుంటూరు జిల్లా తెనాలి మండలం పినపాడుకు చెందిన అమర్బాబు అనే వ్యక్తి చనిపోయి కూడా చిరంజీవిగా నిలిచాడు. 6 జీవితాలకు వెలుగిచ్చాడు. ఇంజనీరింగ్ విద్యార్థి అమర్బాబు నిడుముకల వద్ద శనివారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గుంటూరు ఆస్టర్ రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయి చనిపోయారు. జీవన్ దాన్ సభ్యుల సూచన మేరకు అవయవ దానానికి యువకుడి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. అమర్బాబు గుండెను గ్రీన్ ఛానల్ ద్వారా గుంటూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు, అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. లివర్, కిడ్నీలను రమేష్ ఆసుపత్రిలోని అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అమర్చారు. అమర్బాబు కుటుంబ సభ్యుల్ని వైద్యులు, ఎమ్మెల్యే గళ్ల మాధవి అభినందించారు. నా బిడ్డలాగా ఏది ఉండకూడదని చేశాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయి, భర్త లేడు, నన్ను బతికిస్తాడని ఎన్నో ఆశతో పెట్టుకున్నానండి. నాకు వచ్చిన కష్టం మరొకరికి రాకూడదు అనుకున్నానండి. దీనికి ఇష్టపడ్డానండి. 21 ఏళ్ల యువకుడు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ కారణంగా బ్రెయిన్ డెడ్ అవడం జరిగిందండి. మదర్ చాలా సహృదయంతో అవయవదానానికి అంగీకరించారండి. జీవన్ దాన్ వారు ఒక యువకుడి యొక్క ఆర్గాన్స్ డిఫరెంట్ హాస్పిటల్స్కి, అంటే డిఫరెంట్ పేషెంట్ 6 వేరే వ్యక్తులకి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుందండి. 6 వ్యక్తులతో పాటు వాళ్ళ కుటుంబాలు కూడా మెరుగుపడడానికి అవకాశం ఉందండి. మా అబ్బాయి ఈ చివరి క్షణాల్లో అయినా నలుగురికి ఉపయోగపడాలి అని ఆవిడ చాలా మనోధైర్యంగా ఈ నిర్ణయం తీసుకుందండి. ప్రభుత్వం తరఫున, రమేష్ హాస్పిటల్ తరఫున ఆవిడ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. కోటేశ్వరమ్మ గారి అబ్బాయి 22 ఏళ్ళు కేవలం అమర్బాబు గారు ఒక యాక్సిడెంట్లో దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. అయితే ఆయన ప్రాణాలని మనం తీసుకురాలేకపోయాం, కానీ వారి బిడ్డని సజీవంగా మరొక 6 జీవితాల్లో చూసుకునే ఒక గొప్ప సంకల్పం చేసి ఈరోజు ముందుకు రావడం చాలా చాలా సంతోషకరం. దానికి కోటేశ్వరమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు.